యుద్ధ తంత్రం ఎలా ఉంది, ఈ రోజు కొన్ని గంటలకి ఎటువంటి పరిస్థితి ఉంటుందో ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటుంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎక్కడున్నాడో మాకు తెలుసు అని చెప్పి ట్రంప్ అంటూ ఉన్నారు కదా. ఇప్పుడు ఖమేనీ రష్యా వెళ్ళిపోయినట్టుగా మనకున్న సమాచారం. ఖచ్చితంగా రష్యా వెళ్తే రష్యా సపోర్ట్ ఉంటేనే కదా అక్కడికి వెళ్ళేది. మరి ట్రంప్కి భయం, ఖచ్చితంగా టెన్షన్ తెప్పించే అంశమే కదా, ఏమంటారు? ఎస్ అండి. ఇప్పుడు ఒక పెద్ద విషయం ఏంటంటే, ఈ ట్రంప్ నిన్న అక్కడ నుంచి తన సోషల్ ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టారు. ఏమనంటే G7 వేదికగా ఆయన చెప్పారు కూడా వస్తూ జర్నలిస్టులు, ఏమనంటే ద సో కాల్డ్ అయతొల్లా అలీ ఖైమానీ ఆఫ్ ది ఇరాన్ వీ నో వేర్ యు ఆర్ అని చెప్పాడండి. ఇక్కడ ఒక పదం ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది, ద సో కాల్డ్ అంటే ఎంతో అవమానకరమైన ఒక పదం. ఎవడో వాడు అని తెలుగులో చెప్తాం కదా, వాడు అయతొల్లా అలీ ఖైమానీగా ఒక పెద్ద లీడర్గా మత ప్రవక్తగా చెప్పుకునే వాడు అన్నట్టు అనమాట. తెలుగులో ఎలా ఉంటుంది, చాలా భయంకరంగా అవమానించాడు ఆయన. ఏంటి దానికి ఇరాన్ కూడా అలాగే రెస్పాండ్ అయింది. ఖైమనీ కూడా ఏం చెప్తుంది, అంత అసూకాడు వాడు మత పెద్దగా చెప్పుకునే అలీ ఖైమానీ సుప్రీం లీడర్ అంట, వాడు ఎక్కడున్నాడో నాకు తెలుసు, నువ్వు చచ్చిపోక ముందే లొంగిపో అని ట్రంప్ మెసేజ్ పెట్టాడండి. ట్రూత్ సోషల్, ఆయన సోషల్ ఓన్ ట్విట్టర్ కాదని ఆయన ఓన్గా పెట్టుకున్నారు, అందులో చెప్పాడనమాట. దానికి అల్ ఖైమనీ కూడా ఏం రెస్పాండ్ ఇచ్చాడు, నువ్వు దమ్ముంటే రా అన్నట్టు మాట్లాడాడు. వార్ బిగిన్స్ అని ఆయన పెట్టిన పోస్టర్ ఎలా ఉంటుందంటే ఒక అద్భుతం అనమాట. ఒకప్పుడు మహమ్మద్ ప్రవక్త వీళ్ళ వంశస్థుల్ని తర్వాత వాళ్ళని వారసులుగా ప్రకటించిన విధానంగా ఆయన పెట్టాడు. పైన మిసైల్ వెళ్తూ ఫైర్ వెళ్తున్నట్టు పెట్టాడు. వార్ బిగిన్స్ అంటే ఏంటి, ట్రంప్ దమ్ముంటే రా అన్నట్టు ఒక రకంగా చెప్పవచ్చు అనమాట. తెలుగులో అంత తీవ్రంగా ఖైమనీ కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఖైమనీ ఎక్కడ ఉన్నాడు, టెహరాన్లో ఉన్నారా, టెహరాన్లో బంకర్లో ఉన్నారా, లేదా నార్థర్న్ కాస్పియన్ సీ తీరాన్ ఉన్నప్పుడు, టెహరాన్ కూడా కాస్పియన్ సీ దగ్గరే ఉంటుంది, అక్కడ ఈ పర్వతాల్లో ఉంటుంది అనమాట. టెహరాన్ చాలా దుర్భేద్యంగా ఉంటుందండి అది. అక్కడ ఎల్బర్జ్ అని మౌంటైన్స్ ఉంటుంది. ఈ ఎల్బర్జ్ మౌంటైన్స్లో ఈశాన్యాన్ని బంకర్లో దోకున్నాడు అని ఉందా, అది ఉన్నా చంపేయచ్చు. మోబాని ఒక మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ వేయొచ్చు B-2 బాంబర్స్ ద్వారా. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ఫైటర్స్ ద్వారా బాంబులు ఇవ్వలేరు. అమెరికా తన B-2 స్పిరిట్ అనే బాంబర్ని దించాలి, అప్పుడే మో బాంబుని 13,000 కిలోలు ఉన్నదాన్ని వేసి ఆ బంకర్ నాశనం చేయొచ్చు. కానీ ఇప్పుడున్న తాజా వార్తలను బట్టి చూస్తే ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అండి. అది అమెరికాకి ట్రంప్ ఉనికిపోతున్నాడని తెలుస్తుంది. ఎందుకంటే నిన్న G7 మీటింగ్లో ఆయన ప్రవర్తన చూస్తే ఆయనలో ఒక టెన్షన్ ఉంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మీటింగ్ G7 కెనడాలో జరిగే కాల్గారీలో ఆ సనాస్ కింద జరిగే మీటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ అమెరికా దౌత్యనీతికండి. కానీ అక్కడ సడన్గా ఒక రోజు ముందే అక్కడ నుంచి విరమించుకున్నాడంటే అమెరికా అధ్యక్షుడు ఎంత వణికిపోతున్నాడో అర్థమవుతుంది. ఎందుకు అంటే ఈ అయతొల్లా అలీ ఖైమానీ ఈరోజు మాస్కోలో ఉన్నారని. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు ఒకప్పుడు సిరియా అధ్యక్షుడు ఆపదలో ఉంటే అసాద్ని ఆయన రష్యాకి తరలించడం, ఏది రష్యా ఒక యుద్ధ విమానం ద్వారా సుఖోయ్ 30 ఫైటర్స్ ద్వారా ఆయన్ని చక్కగా తీసుకెళ్లి మాస్కోలోకి పెట్టింది. ఈరోజు సిరియా అధ్యక్షుడు అసాద్ వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు మాస్కోలో ఉన్నారు. అక్కడ ఉండడం వేరు, ఎందుకంటే సిరియా అంతా ఆక్యుపేషన్ అయిపోయింది తీవ్రవాదుల ద్వారా, టర్కీ అమెరికా హెల్ప్తో, ఏది ఇజ్రాయెల్ హెల్ప్తో. కానీ ఇప్పుడు కథ వేరు. అలీ ఖైమానీ ఈ కాస్పియన్ నార్త్ టెహరాన్ నుండి దగ్గరలో చాలా తీర ప్రాంతం ఉంటుంది అనమాట, దగ్గరలోనే సుమారు 100 కిలోమీటర్లు కాస్పియన్ సీ ద్వారా జాగ్రత్తగా ఆయన మాస్కో చేరుకున్నాడని తెలుస్తుంది. అలీ ఖైమానీ మాస్కోలో ఉంటే ట్రంప్కి ఎందుకు ఇంత బాధ అంటే చాలా పెద్ద ప్రమాదం అండి. ఎందుకంటే ఇరానియన్ ఫోర్సెస్ సుమారు 6 లక్షల ఇరాన్ ఆర్మీ అలాగే ఉంది, చక్కగా కూర్చుని ఉంది. 2 IRGC 2 lakh, ఇది ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ అనేది 2 lakh ఉంది. ఇంకా కడ్స్ ఫోర్స్ అనేది అలాగే ఉంది. ఇక్కడ తర్వాత వాళ్ళ నేవీ సురక్షితంగా ఉంది, సబ్మెరైన్స్ అవి. మిలిటరీ బోర్డ్స్ లక్షలాది మిలిటరీ, ఇక్కడ లక్షల చిన్న చిన్న బోర్డులు తయారు చేస్తారండి వాళ్ళు, లక్షలాది మిలిటరీ బోర్డ్స్ ఉన్నాయి. ఇరాన్ ఆర్మీ అలాగే ఉంది. ఖైమానీని చంపకుంటే ఆయన వెళ్ళి మాస్కోలో కూర్చుంటే అక్కడ నుంచి యుద్ధం చేపిస్తాడు. ఇప్పుడు ఇదనమాట. ఇజ్రాయెల్ ఏమంటుంది, నెతన్యాహు నిన్నే చెప్తున్నారు ఈ ఖైమానీని చంపేస్తే యుద్ధం ముగిసిపోద్దని. అసలు ఖైమానీ దొరుకుతాడా, ఖైమానీని రక్షించదా రష్యా నిష్ణాతురాలు, దట్ ఇస్ వన్ ఆఫ్ ది మిలిటరీ గ్రేటెస్ట్ పవర్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. అది ఈ రోజు ఖైమానీ తీసుకెళ్లి మాస్కో నుంచి యుద్ధం చేపిస్తుంది. అందుకే ట్రంప్ వణుకుతున్నాడు. అంటే ఏంటి, ఈ యుద్ధం ఎండ కాదు, ఈ యుద్ధం ఎండ అవ్వదు అని ఈరోజు ట్రంప్ భయపడిపోతున్నాడు. ఖైమానీ మాస్కో నిజంగా చేరుకున్నది, అది ఫుల్లీ కన్ఫర్మ్డ్ అయితే మాత్రం ఈ యుద్ధం ఎండ కాదు. అందుకనే ట్రంప్ తన యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల్ని, మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను, తనకున్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని 20 అక్కడ పెట్టినా, మొత్తం ఇరాన్ని నాశనం చేసిన,
ఖైమనీ బతుకున్నంత వరకు, తర్వాత ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లికన్ గాడ్స్ కాప్స్ అని ఈ 2 లక్షల ఆర్మీ ఏంటంటే ఫిదాయిన్ టైప్ అండి. వీళ్ళు ఆర్మీ అని చెప్పలేం, ఆత్మాహుతి దళం అని చెప్పలేమన్నమాట. వాళ్ళు యుద్ధ తంత్రం ఎలా చేస్తారు, సైన్యం చేసినట్టు ఆపోజిట్ వచ్చి వాళ్ళు చాలా తీవ్రమైన డేంజరస్ అనమాట. వాళ్ళు సర్వనాశం చేసి పెట్టారు. 2 లక్షల ఫిదాయిన్లు అంటే ఆత్మాహుతి దళంగా మారిపోయారు అనుకోండి. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అంతా. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ని అమెరికా గెలవలేకపోయింది. అమెరికా ఎంత మిలిటరీ పవర్ అయినా ఆఫ్ఘనిస్తాన్, ఇప్పుడు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ గెలవలేకపోయింది, అమెరికా వియత్నాంను కూడా గెలవలేకపోయింది. ఈరోజు ఆల్ ఖైమేని 10 కోట్ల జనాభా ఉన్న ఆయన రష్యా వెళ్తే, రష్యా చేతిలో ఖైమేని ఉంటే రష్యా ఆట ఆడిస్తుంది ఎవరిని? ట్రంప్ని. ఎందుకంటే ఉక్రెయిన్లో పుతిన్ ఆట ఆడిస్తున్నారు. పుతిన్ పగ తీర్చుకోబోతున్నాడు ఖైమేనిని ఎక్కడ తీసుకెళ్ళి, మాస్కోలో తీసుకెళ్ళి. అందుకని ట్రంప్కి ఇంకా అర్థమైపోయింది, ట్రంప్ పతనం ఖాయం అనేది ట్రంప్కి అర్థమైపోయింది. అందుకని ట్రంప్ వణుకుపోతున్నాడు. ఖైమేని మాస్కోలో ఉండడం అనేది 99.9% కరెక్ట్ అండి. ఎందుకంటే ఇప్పటికే ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే నాయకులు చంపేస్తుంది. ఇజ్రాయెల్కు ఉన్న ఒక యుద్ధ తంత్రం ఏంటంటే సైన్యంతో పోరాడదు, మొసాద్ ద్వారా, స్పైయింగ్ ద్వారా యుద్ధ నాయకుల్ని, ఆర్మీ అధికారులను చంపేది. ఒకప్పుడు 1968లో కూడా ఈజిప్షియన్ యొక్క ఈజిప్టు నౌకాదళ అధిపతిని, ఆర్మీ అధికారిని అలాగే చంపేసింది. అది అలాగే గెలిచింది గోలాన్ హైట్స్ ఈ ఏరియాలో. ఇప్పుడు కూడా అదే యుద్ధ తంత్రం తెలిసి ఖైమేని దాక్కున్నాడు, మాస్కో వెళ్ళిపోయి రష్యా జాగ్రత్తగా తీసుకెళ్ళింది అని తెలుస్తుంది. ఈ రష్యా హ్యాస్ దట్ మచ్ ఆఫ్ కెపాసిటీ కూడా. ఈ యుద్ధంలో చూసుకుంటే